వచ్చేది వైసీపీ సర్కార్ అంటూ జగన్ అన్నారు. అధికారంలోకి రాగానే మత్స్యకారులను ఆదుకుంటామని తెలియజేశారు. రామాయపట్నం పోర్టు పనులను 90% పైగా చేశామని, ఇక మచిలీపట్నం పోర్టు పనులు కూడా చేశామన్నారు జగన్. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో మాజీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఇక జువ్వలదిన్నె షిప్పింగ్ హార్బర్ను కూడా సందర్శించారు. అక్కడి పరిస్థితిని కూడా ఆయన తెలుసుకున్నారు. ఇక మత్స్యకారులతో ముఖాముఖి అయ్యారు. వారి సమస్యలను కూడా స్వయంగా తెలుసుకుంటున్నారు ఆయన. మనకి మన హారుబారు జోలుదిన్న హారుబారు మీ దయ వల్ల ఇక్కడ కట్టిన దానికి ఎంతో సంతోషపడుతున్నామన్న. అయినా ఇక్కడ ఏదంటే మీ హయాంలోనే హారుబారు చాలా వరకు పూర్తయిందన్న. అయినా కొంత నిలబడిపోయింది. ఎందువల్ల నిలబడిందో మాకేం తెలియదు. కానీ హార్బార్ మటుకు కట్టిన తర్వాత మా మత్స్యకారులు ఇక్కడ వలస మా చెన్నై కానీ కర్ణాటక కానీ హార్బర్ కట్టక ముందు వెళ్ళేవాళ్ళన్న. ఇప్పుడు హార్బర్ కట్టిన తర్వాత మేము చాలామంది ఈ హార్బర్ వల్ల మేము ఇక్కడే బోట్లు తయారు చేసుకొని మేము ఇక్కడే జీవనం గడుస్తున్నాము. చాలామంది 70% ఇక్కడ యాడ్ చేసుకుంటున్నారన్న. నేను సంతోషపడుతున్నాను. కానీ ఆ కంపెనీ ఏ కంపెనీ అయినా సరే హార్బర్ మా మత్స్యకారులు కట్టిన హార్బర్ మాకే కావాలి, మాకే కావాలి. ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీ అంటున్నది. ప్రైవేట్ కంపెనీలో కూడా డిఫెన్స్ కంపెనీ అంట. అంటే దాని అర్థం ఏంటంటే ఇక పూర్తిగా రిస్ట్రిక్షన్స్ పెడతారనమాట. అంటే మన హార్బర్లోకి మనం రావాలన్నా కూడా చెక్ పోస్టులు, కర్ఫ్యూలు, పాస్పోర్ట్లు